ఈ ఇండియా శ్రీలంక మధ్య కనిపిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ వంటి నిర్మాణము రామసేతువు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్. దీనివలన ఏమైంది సార్ అంటే ఇటువైపున అభ్యర్థులు గమనించాలి, ఇటువైపున ఒక సముద్ర భాగం మిగిలిపోయింది, ఇటువైపున ఒక సముద్ర భాగం మిగిలిపోయింది. ఏమ్మా, ఇటువైపున ఉన్నటువంటి ఈ సముద్ర భాగాన్ని మన్నార్ సింధు శాఖ, ఏంటా పేరు? మన్నార్ సింధు శాఖ. గమనించాలి, మన్నార్ గల్ఫ్ అంటాం. ఇటువైపున దీన్ని పాక్ అఖాతము, ఏంటన్నా పాక్ అఖాతము ఇలా పిలవడం జరిగింది. దీని కొద్దిగా మీకు కన్ఫ్యూజన్ ఉంటే అవుట్లైన్లో తీసుకుందాం. ఇప్పుడు ఇలా భారతదేశ దక్షిణ ప్రాంతాన్ని, ఇటు శ్రీలంక ప్రాంతాన్ని ఇలా తీసుకున్నాం అనుకోండి. ఈ మధ్యలో ఉన్నటువంటి దీని పేరేంటి? ఆడమ్స్ బ్రిడ్జ్, ఈ నిర్మాణం పేరు. ఓకే, ఇటువైపు ఉన్నటువంటి దక్షిణ భాగము, ఇటున్న ఉత్తర భాగం, ఈ రెండు భాగాలు తీసుకుంటే ఈ దక్షిణ భాగానికి ఉన్న పేరేంటి? మన్నార్ సింధు శాఖ. మన్నార్ సింధు శాఖ, సింపుల్గా మన్నార్ గల్ఫ్ అంటాం, మన్నార్ గల్ఫ్. అది ఉత్తర భాగం పాక్ అఖాతము. పాక్ అఖాతము సింపుల్గా పాక్ బే అంటాం. బే అంటే తెలుగులో అఖాతము, గుర్తుంచుకోండి. బే అంటే బే, బిఏవై, బే అంటే తెలుగులో అఖాతము. అలానే గల్ఫ్, ఏంటది? గల్ఫ్. గల్ఫ్ అంటే తెలుగులో మనం పిలిచే పేరు సింధు శాఖ అంటాం, సింధు శాఖ. ఓకే, మన్నార్ దగ్గర ఉంది కాబట్టి మన్నార్ గల్ఫ్ అయింది, అటువైపున పాక్ బే అయింది. ఈ రెండింటినీ కలుపుతూ ఉన్నటువంటి ఒక సన్నని జలమార్గము పేరే ఏమా? పాక్ జలసంధి. గుర్తుపెట్టుకోండి, ఈ జలమార్గం పేరేంటి? పాక్ జలసంధి. ఈ జలసంధిని మీరు ఇంగ్లీష్లో రాశారనుకోండి స్ట్రైట్ అంటారు. స్ట్రైట్ పాక్ స్ట్రైట్ అంటారు. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. పాక్ స్ట్రైట్ ఇన్ బిట్వీన్ పాక్ బే అండ్ మన్నార్ గల్ఫ్. అంటే ఎన్ని దేని సాక్షిగా ఉన్నాయి? ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతువు సాక్షిగా ఉన్నాయి. అదే మీరు లైవ్లో చూసుకోవాలంటే దీని పేరు తీసుకోండి, ఇది ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతువు. ఇదిగోండి, ఈ వైపున కనిపిస్తున్నటువంటి దీని పేరేంటి? పాక్ అఖాతము. ఇక్కడ కనిపిస్తున్న దీని పేరేంటి? మన్నార్ సింధు శాఖ. ఈ రెండింటినీ కలుపుతూ ఉన్నటువంటి ఒక సన్నని జలమార్గం పేరే పాక్ జలసంధి. పాక్ జలసంధి అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి.